దేవుని వర్లరా, మొట్టమొదటి లక్ష్యం మనకు ఒకటి అర్థమైపోయింది. విశ్వాసం అనేవాడు ఎవరికి భయపడడు. అది ఎవరైనా కానీ, సేవకులైనా ఎవరైనా. ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోయే మనిషి కానీ భయం. బైబిల్ యెషయా గ్రంథంలో చెప్తుందండి, ముక్కు మూస్తే సెకండ్లో చచ్చిపోయే నరమాతృని లక్ష్య పెట్టొద్దు అంటే లెక్క చేయాల్సిన అవసరం లేదు. వాడు ముక్కు మూస్తే చచ్చిపోయేవాడు. మరి దేవుడు నిన్ను శ్వాసనిచ్చి బ్రతికిచ్చేటటువంటి వాడు. ఏమన్నా నిజంగా ఎంత భయం అయిపోయిందండి ఈరోజు. ఇక రెండవ లక్షణం చూద్దాం. మొట్టమొదటి లక్షణంలో రిపోర్ట్ను బట్టి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ సమస్యలకు భయపడుతున్నావా, పెనుగాలు లాంటి శ్రమలకు భయపడుతున్నావా, అలల్లాంటి శ్రమలకు భయపడుతున్నావా, ఒకవేళ ఏ వ్యక్తికైనా నువ్వు భయపడి సువార్తకు దూరం అవుతున్నావేమో, నిజమైన సత్య సువార్తకి దూరం అయిపోతున్నావేమో ఆలోచించు. ఈ భయం ఉన్నటువంటి వాళ్ళు పరలోకానికి చేరుకోవడం ఒకటి అర్థమైపోయింది, మొట్టమొదటి రిపోర్ట్. ఇక రెండవ రిపోర్ట్ ఆలోచిద్దాం. అల్ప విశ్వాసం మనలో ఉందంటే ఈ భయంతో పాటు ఇంకొకటి మొదలవుతుంది. నిజమండి, ఈ భయంతో పాటు ఒకటి మొదలవుతుంది. ఏంటంటే ఇక సందేహాలు, అనుమానాలు మనలో ఎక్కువైపోతూ ఉంటాయి. ఇక రెండోది ఏంటి? సందేహం, అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇక అనుమానం, ఏం చేయలేక ఇది నిజమా అది నిజమా, ఇది నిజమా అది నిజమా, ఈ భయపెట్టేవాడు నమ్మాలా, నిజమైనటువంటి ధైర్యంగా మాట్లాడేవాడు నమ్మాలా, ఏది నమ్మాలి? అనుమానం అనుమానం అనుమానం. ఈ అనుమానం రావడానికి ముందు నీలో ఒక రోగం వచ్చింది. ఏ రోగం అది? భయం అనే రోగం వచ్చింది. ఇప్పుడు రెండో రోగం మొదలవుతుంది, అనుమానం అనేటటువంటి రోగం. చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఒకనాడు పేతురు గారు సముద్రంలో నడిచేటప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. బాగా చూడాలి మీరు. రెండు సందర్భాలు వెళ్ళండి. ఎక్కువ సందర్భాలు చెప్పినా కూడా మీరు వినే అంత ఓపిక మీకు లేదు. చెప్పే ఓపిక అయితే నాకు ఉంది. చూద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. రెండోది ఏంటంటే అనుమానం, అంటే సందేహాలు మొదలవుతుంటాయి. 14వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. 22 చదువుకుందాం ఫస్ట్. వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలనని ఆయన వారిని బలవంతము చేశాను. మీటింగ్ అయిపోయింది. మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, మీరు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసి ఎక్కడికో వెళ్ళిపోమంటున్నాడు. ఇమీడియట్గా వెళ్ళిపోయాడు, ప్యాకప్ అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అద్దరికి వెళ్ళమంటున్నాడు. అద్దరిని అసలు ఏంటి? అద్దరిని ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఎవరు? మత్తయ్య గారు చెప్పట్లేదు. ఇక్కడ అద్దరికి వెళ్ళమని ఇక్కడ మత్తయ్య గారు చెప్పట్లా. మరి అద్దరికి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు శిష్యులంతా హుటాహుటీగా. ఇప్పుడు మార్కు గారిని అయితే ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. మళ్ళీ మార్కు సువార్త 6వ అధ్యాయం. బైబిల్ ఎలా చదువుకోవాలి అర్థమైంది కదా. ఈ రూట్ మ్యాప్ మీకు ఇవ్వలేదండి. కొంత వాక్యం అచ్చట, కొంత వాక్యం ఇచ్చట దొరుకుతుంది. ఒక చోట దొరకదు మీకు. బైబిల్లో ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఎక్కడికి, ఏ ప్రాంతానికి అన్నది ఇప్పుడు ఎవరు చెప్పలేదు? మత్తయ్య గారు చెప్పలేదు, మార్కు గారు చెప్తారు. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఆయన జనసమూహములు పంపివేయనంతలో సేమ్ సందర్భం. దోణి ఎక్కి అద్దరికి వెళ్ళమని మత్తయ్య గారు చెప్పారు. ఇప్పుడు మార్కు గారు చెప్తున్నారు. అద్దరంటే అద్దరిని ఏముంది? అద్దరిన ఉన్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతము చేశాను. బైబిల్ ఎలా ఉంది చూసారండి? మత్తయ్య గారు కొంత చెప్తాడు, మార్కు గారు కొంత చెప్తాడు, లూకా గారు కొంత చెప్తాడు, యోహాను గారు కొంత చెప్తాడు. అన్ని చదివితే మీకు ఒక విషయం బయటపడుతుంది. ఏదో ఒక వచనాన్ని చూపించేసి మిమ్మల్ని తారుమారు చేసేటటువంటి సదస్సులు కాదు బైబిల్ పాఠశాల అంటే. పాఠశాల అంటేనే నేర్చుకునేది, సంఘం అంటేనే నేర్చుకునేది. అసలు నేర్పే బోధలు ఎక్కడున్నాయి ఈరోజు? అర్థమవుతుందండి. మత్తయ్య గారి సందర్భంలోనేమో మీరు ఇమీడియట్ గా అద్దరికి వెళ్ళిపోండి అని మత్తయ్య గారు చెప్పారు. మార్కు అక్కడ మత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. మార్కు గారు చెప్తున్నాడు ఏమని? అద్దరినున్న బెత్సైదాకు వెళ్ళమన్నాడు. ఎందుకు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటే బైబిల్లో ఒక ఫార్ములా ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం చూడండి. బైబిల్లో ఒక మాట. యెషయా గ్రంథము 28వ అధ్యాయము
28వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. 13వ అధ్యాయం మనకు కరెక్ట్గా సందర్భం చూడండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వచ్చిన కింద 5 లైన్ల తర్వాత ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. ఇక్కడ రాసుకోండి అన్నమాట. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు దొరుకును. ఏదైనా ఒక సేవకుడు ఒక విషయాన్ని చూపించినప్పుడు ఇక్కడ బాగానే చూపించావయ్యా, దీనికి అర్థం ఇంకో చోట ఉంది కదా, అది కూడా చూపించాలని అడగాలి. అమ్మో మీకు భయం కదండి. కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంట, ఒక చోట దొరకదంట, మనకి ఒక చోట దొరకదంట. ఇప్పుడు మత్తయి గారి దగ్గర కొంత దొరికింది, మార్కు గారి దగ్గర కొంత దొరికింది, లూకా గారి దగ్గర కొంత దొరికింది. ఇవన్నీ కలిపి అసలు సందర్భంలో ఏం జరిగిందో అన్నది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. లూకా సువార్త, మత్తయి సువార్తలోనికి రండి. అందుకే బాగా గమనించాలి. వినటానికి చాలా మంది వస్తారండి కదండి. వినటానికి చాలా మంది వస్తారు, కానీ నేర్చుకునేవారు కావాలి. దేవునికి ఎవరు కావాలి? నేర్చుకునేవాళ్ళు కావాలి. బాగా గమనించాలి. వినేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. వినేవాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు వినేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? నేర్చుకునే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మీరు నాకు చెప్పండి. బాగా గమనిస్తే వినేవాళ్ళు ఆదివారం ఉదయం ఆరాధనలో చర్చిలో దొరుకుతారు. అయిపోయింది, వాళ్ళు వినేసి వెళ్ళిపోయారు. మరి నేర్చుకునే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఆదివారం అయినా కూడా మళ్ళీ మనకి స్పెషల్ క్లాస్ ఒకటి దొరుకుతుంది, సదస్సు జరుగుతోంది, వెళ్ళి కొన్ని మాటలు నేర్చుకుందామని ఇదిగో ఇలాంటి మీలాంటి వాళ్ళు మీరు నేర్చుకునేవాడు. నేర్చుకునే వాళ్ళకి వినేవాళ్ళకి తేడా ఉంది. మీరు గమనించారండి. వినేవాడు విని వెళ్ళిపోతాడు. నేర్చుకునేవాడు అసలు ఏంటి, బైబిల్లో ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్తున్నారు, దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి అని ఇదిగో ఇలాంటి ఈవినింగ్ క్లాసులకు వచ్చేటటువంటి వాళ్ళే నిజమైనటువంటి నేర్చుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడు దేవుడు కూడా ఏం చెప్పాడంటే, ప్రభువు వారు మత్తయి సువార్త 11:29 చూడండి ఏం చెప్పాడు. దేవుడికి వినేవాళ్ళు కావాలా, నేర్చుకునే వాళ్ళు కావాలా? వినేవాళ్ళు కావాలా, నేర్చుకునే వాళ్ళు కావాలా? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ఉంది చూడండి. విని వెళ్ళండి అని ఉందా? నేర్చుకొనుడి అని ఉంది. నేర్చుకునే వాళ్ళు ఇలాంటి అంటే పగల ఆరాధన అయిపోయినా కూడా పొద్దున వెళ్ళొచ్చాం, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆదివారమే వెళ్ళలేదు మనం అన్నవాళ్ళు ఏ బ్యాచి? వినే బ్యాచి. నేర్చుకునే బ్యాచి అసలు ఏం చెప్తున్నాడు? ఏదో ఊరు నుంచి కొనుక్కొచ్చారంట. అసలు ఏం చెప్తాడో చూద్దాం. బైబిల్కి అనుసంబంధంగా చెప్తున్నాడా లేదా, అసలు దీనివల్ల మన ఆత్మల్ని ఏమైనా రక్షించేదా లేదా అని నేర్చుకునే వాళ్ళ తత్వం ఏమిటి? అలా వాళ్ళు ఆదివారమే కాకుండా విడిగా కూడా వెళుతూ ఉంటారు. చూసారండి. దేవుడికి నేర్చుకునే వాళ్ళు కావాలా, వినేవాళ్ళు కావాలా? నేర్చుకున్నాడంటే నేర్చుకునే వాళ్ళే కావాలి. మరి ఈరోజు నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారండి? దేవుడు దేవుని వాక్యాన్ని ఎవరైనా నేర్చుకుంటారండి? ప్రభువే అంటున్నాడు, నా వద్ద నేర్చుకోండి, నా వద్ద నేర్చుకోండి, నా వద్ద నేర్చుకోండి. అండ్ మీ పిల్లలకి రోజు స్కూల్కి పంపిస్తారు, పాపం కష్టమైనా కూడా ఒక పెద్ద 20 కిలోల బ్యాగ్ తగిలించి పంపిస్తారు, ఏడుస్తున్నా కూడా. ఎందుకు? లోక విద్యను నేర్చుకుంటారు, రేపు ఒక మంచి ఉద్యోగం వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి మంచం దిక్కుండా కాపాడతారని. జనరల్గా అంతే కదా, వాళ్ళ బ్రతుకులు కూడా బాగుంటాయి. పిల్లవాళ్ళకేమో నేర్చుకోవడానికి లోక విద్యను మాత్రం పంపిస్తున్నాం, మరి దేవుని విద్యను ఆదివారం ఒక రోజు 1 గంట కూర్చొని వస్తే అయిపోద్దండి. కనుక నేర్చుకునే వాళ్ళు కావాలి. ఏమండి? అపోస్తులు నేర్చుకున్నారు కనుక వాళ్ళ గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేశారని ఉంటుంది. అపోస్తులు 12 మంది ప్లస్ పౌలు గారితో పాటు అపోస్తులని మీకు అర్థమైతే వీళ్ళు ప్రభు దగ్గర నేర్చుకున్నారు కనుక భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారా అని మత్తయి సువార్తలోనే ఉంటుంది. కనుక ఇప్పుడు నేర్చుకున్న వారే, దేవుని కోసం కదిలినటువంటి వారే, ఆదివారమే కాకుండా మిగతా టైంలో కూడా నిజమైనటువంటి వాక్యం కోసం నేర్చుకున్నటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీ ప్రాంతాల తలకిందులు చేస్తారు. అరే మన ముందే ఉన్నాడు, మన ముందే ఎదిగాడు, ఏంది ఇలా నిజంగా వాక్యంలో ఎలా అయిపోయాడంటే వాళ్ళు నేర్చుకున్నారనమాట. బైబిల్ చక్కగా నేర్చుకున్నారు. నేర్చుకున్నవాడు మీ ప్రాంతాన్ని తలకిందులు చేస్తాడు. అపోస్తులు నేర్చుకున్నారు కనుక భూలోకాన్ని తలకిందులు చేశారు. ఎవరు ఇష్టపడుతున్నారండి నేర్చుకోవటానికి? ఈరోజు నేర్చుకుంటేనే మీ బతుకులు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి. ఏమండి? వినేవారి వల్ల దేవునికి సుఖము లేదు.
ఎందుకంటే ప్రభువును వెంబడించినటువంటి వారు ఒకానొక సందర్భంలో ఒక రోజు వచ్చి కేవలం తిండి తిని రోగాలను బాగు చేసుకుని చివరికి యేసుని ఏ విధంగా మాట్లాడారో తెలుసా అండి? ఆయన చేసిన స్వస్థతలను పొందుకున్నారు, ఆయన పెట్టినటువంటి భోజనాలు హ్యాపీగా చేపలు రొట్టెలు తిన్నారు. చివరికి ఆ రోజు పిలాతు ముందు మాట్లాడేది తెలుసా? ఈ యేసును సిలువ వేయండి. అబ్బా, చూసారండి, రోగాలను బాగు చేసుకున్నవాడు, ఆయన పెట్టింది తిన్నటువంటి వాడు, విని వెళ్ళిపోయినటువంటి వాడు ఆ రోజు అన్నటువంటి మాటలు, ఈ యేసును సిలువ వేయండి. వినేవాడితో ఎప్పుడైనా ప్రమాదమే ప్రియమైన దేవుని వల్ల గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ పాఠశాల ఎప్పుడు మీకు చెప్పినా కూడా మీరు బైబిల్తో రండి, ఏదైనా నోట్బుక్తో రండి, ప్రతి మాట రాసుకోండి. ఇది ఊరక చెప్తాం అనుకుంటారండి. మీకంటే అంత సీనియర్లు మీకు అన్నీ వచ్చు కాబట్టి మీరు రాసుకోరు, పండితులు మేధావులు కాబట్టి కదా. నేర్చుకోవాలి, మీ పిల్లలకు చక్కగా చెప్పుకోవాలి ఈ విధానాన్ని. మీ కుటుంబాలు అప్పుడే బాగుంటే అదే చెప్తున్నాడు. వచ్చి వెళ్ళిపోయే వారి వల్ల ప్రమాదమే. యేసుని సిలువేసినట్టే వేస్తారు. నేర్చుకునేవాడికి తెలుస్తుందండి. ఇక్కడ వచ్చి నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏం చెప్తున్నారని. బయట నుండి వినే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మ్యాక్సిమం ఆదివారం చెత్తలో చెప్పేసి సరిపోదా, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? భయం మెల్లగా ఒక విత్తనం పడింది చూడండి. నిజమేనాక, నాకు అర్థం కావట్లేదు, ఇక రేపటి నుంచి వెళ్ళం వాళ్ళకి. మీకు మంచి అవకాశం నెలకు ఒకటే జరుగుతుంది. దేవుని చిత్తమైన నెలకు 2 పెడదామని ప్లాన్ చేస్తున్నాను, కానీ ఆ సమయం దొరకట్లేదు. నేర్చుకునేవాడి వల్ల దేవుని కొద్ది గొప్ప ఉపయోగం ఉంది తప్ప వినేవాడి వల్ల ఏమీ ఉపయోగం లేదని బైబిల్ చెప్తుంది. అపోస్తులు మొత్తం అన్ని నేర్చుకున్నటువంటి వారే. ఏమండి, యూదా తప్ప అందరూ నేర్చుకున్న వాళ్ళే. ఇస్కరియోతు యూదా తప్ప అందరూ నేర్చుకున్నటువంటి వాళ్ళు. యూదాయే పిచ్చి పిచ్చి వేషాలు వేసి తప్పించుకుని తిరిగేసేసాడు. కనుక నేర్చుకున్న వారు దేవుని కోసం ఏదైనా ఇవ్వగలరు. నేర్చుకున్నటువంటి వాళ్ళు దేవుని కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు. నేర్చుకున్నటువంటి వాళ్ళు సాహసాలు చేస్తారు దేవుని కోసం. ఇది చేద్దాం అది చేద్దామని సాహసాలు చేస్తారు. నేర్చుకున్నవాడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా అనుభవిస్తారు. తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడని ఒక ధైర్యంగా ఉంటారండి నేర్చుకున్న వాళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇగో హ్యాపీగా ఉంటారండి. దేవుల్లో ఉన్నటువంటి ఒక భరోసా ఉంటుంది నేర్చుకున్నటువంటి వాళ్ళకి. విని వెళ్ళిపోయినటువంటి వారికి ఏముంది? ఆ కష్టాలు తీరలేదనుకో, ఈ వద్ద ఇంకొక దేవుడు లోపల దేవుడు కొరువ 3 కోటి దేవతలు అంటున్నారు కదా. ఇక్కడ పని అవ్వకపోతే అక్కడ, ఇక్కడ యాప్ చెట్టు ఇక్కడ పని అవ్వకపోతే ఇంకొక తాయత్, ఆ తాయత్ ఇక్కడ పని అవ్వకపోతే ఇంకొక తాయత్. క్రైస్తవుల గురించే నేను చెప్పేది. జంపింగ్ అంతా. వీళ్ళంతా విని వెళ్ళిపోయేవాళ్ళు. నేర్చుకున్నటువంటి వాళ్ళు కాదనమాట. నేర్చుకున్నవాడు స్టాండర్డ్గా ఉంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూద్దాం. 2వ సందర్భంలో సందేహాలు బయటకు వస్తే ఉంటాయి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం సందర్భంలోకి వెళ్ళిపోదాం మనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22లో మనం ఉన్నాం. వెంటనే ఆ జన సమూహములను బాగా గమనించాలి. పాఠశాలలో చెప్పే మాటలు ఎక్కడ ఆగిందో అక్కడ మళ్ళీ మొదలవుతుంది. మీరు అన్ని సదస్సులు మీరు గమనించండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వచ్చినో ఎక్కడ మొదలెత్తాడో తెలియదు, ఎక్కడ ఆపుతాడో తెలియదు. దాని లింకులు చెప్పడం. అక్కడో టచ్ చేస్తాడు, అక్కడో టచ్ చేస్తాడు, అక్కడ లాస్ట్గా ఆమె వెళ్ళిపోండి అంటాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాను చూడండి. 14వ అధ్యాయం 22వ వచనం సందర్భం చెప్పాలి కదా మీకు. వెంటనే ఆ జన సమూహములంతా అనుపవేసి నంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికంటే బెత్సయిదాకి వెళ్ళవలనని సందర్భం అర్థం కదండి. బెత్సయిదాకు వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. వాళ్ళని పంపించేశాడు. ఇమీడియట్గా ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన చేసుకోవడానికి కొండకి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. 24వ వచనం. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా, ఇంకా బెత్సయిదాకి వెళ్ళలేదు, సముద్రపు ఆ దరికి వెళ్ళలేదు. ఈ దరిని బయలుదేరారు, ఆ దరికి ఇంకా చేరలేదు. మిడిల్లో ఉన్నారు. ఆ దోణి మిడిల్లో ఉంది. మిడిల్లో ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. గాలి ఎదురొచ్చేసింది. అలలు వచ్చేసి దోణి పైన పడుతున్నాయి. ఏమండి? అలల వలన కొట్టబడుచున్న పదాలను గమనించాలి. అలల వలన కొట్టబడుతుంది దోణి.
రైట్. 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. యేసుప్రభుల వారు 4వ జాము అంటే తెల్లవారుజామున. సాయంకాలం మీటింగ్ అయిపోయింది, పంపించేసి సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి 3 జాములు అయిపోయింది. అప్పటికే తెల్లవారుజామున ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడట. సముద్రం మీద నడవటువంటి మామూలు విషయం అండి, ఎంత వండర్ అండి. సముద్రం మీద ఏమండి ఇద్దరు నడిచారు. ప్రభుల వారు నడిచారు, పేతురు గారు నడిచారు, ఇంకెవరు నడవలేదు. అలా అని చెప్పి నేను కూడా నడుతాను ఇప్పుడు ప్రయత్నం చేయకు. అర్థమైందండి, కాలం వేరు, సందర్భాలు వేరు. ఆయన సముద్రం మీద నడుచుటూ శిష్యులను చూచి తొందరపడి, ఏమండి శిష్యులు చూచి తొందరపడి, 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. భూతమని చెప్పుకుని ఏం చేస్తున్నారంట? భయము చేత కేకలు వేశారంట. 27వ వచనం, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకండి, ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాడు. ఏమండి అప్పుడు వాళ్ళు ఒక పరీక్ష పెట్టారు యేసు ప్రభుల వారికి. ఏమండి 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. అని నీవైతే ప్రభువుకే పరీక్షలు. నువ్వు అంటున్నావు కదా, నీళ్ల మీద నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు, పర్మిషన్, నీ యొద్దకు వచ్చుటకు పర్మిషన్ అంటున్నాడు. నిజంగా దేవుడు అంటే ఏమంటే నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా దేవుడే. నువ్వు పరీక్షలు పెట్టకాదు దేవుడికి. అదండి, అది అర్థం, అదే అర్థమవుతుంది చూడండి. కనుక బాగా గమనించాలి. 29వ వచనం బాగా సందర్భం గమనించాలి. 29, ఆయన ఏమన్నాడండి? ఆయన రమ్మనగానే పేతురు గారు ఏమడిగాడు దేవుణ్ణి, ప్రభుల వారిని? నువ్వు నడుస్తున్నావు బాగానే ఉంది, నువ్వు ప్రభువు అయితే, మా ప్రభువు అయితే నీ దగ్గరకు వచ్చుటకు నాకు పర్మిషన్ అన్నాడండి. బాగుంది, మంచి ప్రశ్న అడిగాడు. 29, ఆయన రమ్మనగానే, సరే రా పేతురు, దీంట్లో కంగారు ఏముంది, దీని టెన్షన్ అంది, వచ్చేసే నేనే కదా అన్నాడు. రమ్మనగానే 29 జాగ్రత్త చూడండి, రమ్మనగానే పేతురు దోణి దిగి, సముద్రం మధ్యలో దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. రమ్మనగానే యేసునొద్దకు నడుచుటకు నీళ్ల మీద నడిచాను అని ఉంది. నీళ్ల మీద నడుస్తున్నాడు, బాగానే ఉంది. నీళ్ల మీద నడుస్తున్నాడు, ప్రభు దగ్గరికి వెళుతున్నాడు, బాగానే ఉంది. యేసు ప్రభుని చూస్తున్నాడు, నీళ్ల మీద నడుస్తున్నాడు. యేసు ప్రభుని చూస్తూనే ఉన్నాడు, నీళ్ల మీద నడుస్తున్నాడు. యేసు ప్రభుని చూసేంత వరకు నీళ్ల మీద నడుస్తూనే ఉన్నాడు. అక్కడ ఇమీడియట్ గా గాని అని ఉంది చూడండి, ఏమన్నా ఉందండి చూడండి, నీళ్ల మీద నడిచాను గాని, ఇక్కడ ఉంది మెలికంత. ప్రభువును చూసేంత వరకు నువ్వు ధైర్యంగానే ఉంటావు, వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బతికేంత వరకు నువ్వు ధైర్యంగానే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు మనుషుల మాట విన్నావో నీ ధైర్యం కోల్పోతావు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అన్నది చూడండి అండి. గాలిని చూసి భయపడ్డాడు అంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నాడు? ఏమండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అని అంటాడు చూడండి కింద 31లో. వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పగా, ఏంటి కంగారు పడుతున్నావేంటి? ఫస్ట్ నడిచేవుగా బాగానే, ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకని అడిగాడు. అంటే ప్రభువును చూసేంత వరకు నీ విశ్వాస జీవితం బాగానే ఉంటుంది. అంటే వాక్యాన్ని చక్కగా వాక్య ప్రకారంగా వాక్యాన్నే చూసుకుంటూ వెళ్ళిపోయేంత వరకు నువ్వు బతుకు బాగానే ఉంటుంది. వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకా దేన్ని చూసినా కూడా నీలో ఏం మొదలవుతాయి? 2వ లక్షణం నీలో ఏం మొదలవుతాయి? సందేహాలు మొదలవుతాయి అంటున్నాడు చూడండి. అంటే అల్ప విశ్వాసికున్న మరో లక్షణం ఏంటి? ఇప్పుడు సందేహం. ఫస్ట్ లక్షణం ఏంటి? భయం. 2వ లక్షణం ఏంటి? సందేహం. అంటే వాక్యం మీద, దేవుని మీద, సంఘం మీద అనుమానిస్తూ ఉంటున్నావంటే నువ్వు విశ్వాసమే కాదిక. అనుమానం అనేది, సందేహం అనేది ఉండకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు పేతురు గారి సందేహం యేసును చూసినప్పుడు కాదు. యేసును చూసినప్పుడు సందేహపడలేదు. దేన్ని చూసినప్పుడు సందేహం వచ్చింది?
గాలిని చూసినప్పుడు డౌట్ వచ్చేసింది. అంటే ఎవరి మాట వినంత వరకు నువ్వు పర్ఫెక్ట్ గానే బతుకుతావు. వాళ్ళేళ్ళు చెప్పుడు మాటలు విన్నావా, ఇక నీ బతుకు అవుట్, నీ బతుకు క్లోజ్. ఇక నీకు సందేహం మొదలవుద్ది. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. ప్రభువుని చూసేంత వరకు పేతురు గారు నీళ్ళ మీద అలా నడుస్తున్నాడు. ప్రభువుని చుట్టం ఆపేసి గాలిని చూసినప్పుడు సందేహపడిపోయి కూలిపోతున్నాడు. చూడండి, సందేహపడి కూలిపోతున్నాడు. మీరు ఇలా దేవుళ్ళు ఎదుగుతున్నంత వరకు బాగానే ఉంటుందండి. ఎవరో వచ్చి ఏముందండి అక్కడ వాక్యాలు అన్నారంటే ఇక మీలో సందేహాలు మొదలవుతాయి. అంటే వాక్యాన్ని చూసినంత వరకు కంటిన్యూటీగా ఉన్నాం. వాక్యాన్ని చూడటం ఆపేసిన తర్వాత ఇక నీ బతుకులు క్లోజ్. ఇక సందేహాలు మొదలవుతాయి. ముందు భయం మొదలవుతుంది, భయం తర్వాత సందేహాలు మొదలవుతాయని చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు సందేహం యేసుని చూసినప్పుడు రాలేదంట. ఎప్పుడు వచ్చింది? గాలిని చూసినప్పుడు సందేహం వచ్చింది. మత్తయి 14:29 మీరు బాగా గమనించాలి. ఇక్కడ పేతురు దోణి దిగి యేసునందుకు వెళ్ళటకు నీళ్ల మీద నడుస్తూనే ఉన్నాడు. యేసు చూసినంతసేపు నడుస్తూనే ఉన్నాడు. యేసును చూడటం ఆపేశాడు, మనుషులను చూశాడు. ఆ రోజు గాలిని చూశాడు. ఆ రోజు గాలే ఈ రోజు గాలి మాటలు మాట్లాడేటట్టు ఉంటాడు. ఇప్పుడు నువ్వు గాలికి భయపడాల్సిన అవసరం లేదు. గాలి వస్తే భయపడతారా? మా చల్లటి గాలి వచ్చింది, బయట మంచాలు ఏంటి పడుకుందా హ్యాపీగా అంటారు. అంటే ఇప్పుడంటే చలికాలం పక్కన పెట్టండి, గాలికి ఎవరు భయపడతారండి? కానీ ఆ రోజు లైవ్లో గాలి, ఈ రోజు గాలి అంటే ఇప్పుడు మీరు కొన్ని వచనాలు చూద్దాం. ఇప్పుడు గాలి ఎందుకు భయపడుతున్నారో మీరు కొన్ని వచనాలు చూద్దాం. రైట్, యేసునొద్దకు వెళ్ళేటప్పుడు నీళ్ల మీద నడిచేంత బాగానే ఉంది. గాలిని చూసి భయపడి మునిపోసాగాను. ప్రభువా నన్ను క్షమించమని కేకలు వేసాను. వెంటనే చేయి చాపి అంటే గాలిని చూసి భయపడుతున్నాడు, యేసుని చూసి ధైర్యంగా ఉంటున్నాడు. వాక్యం వినేటప్పుడు మనకు ధైర్యంగా ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి ఏంటమ్మా అసలు ఎందుకు వెళ్తున్నాను మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మాయికి ఆ రోజు భయం వచ్చేసి భర్త కన్నా భయపడరు, కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం బాగా భయపడతారు. వాళ్ళ మాటలు వినంత వరకు నువ్వు బాగానే ఆత్మీయ జీవితం బాగానే కట్టుకున్నావుగా, నీ కుటుంబాన్ని వాక్యం విన్నంతసేపు బాగానే ఉందిగా. ఇది ఒరిజినల్ అని నీకు అర్థమైపోయినప్పుడు ఎందుకు భయం? ఎందుకు? విశ్వాస ధైర్యంగా ఉంటాడు. నువ్వు భయపడుతున్నావు అంటే నీకు రోగం వచ్చింది బిడ్డ, రోగం వచ్చింది. రోగాన్ని క్లియర్ చేసుకోరా. పేతురు గారికి రోగం వచ్చింది. ఆ సందర్భంలో ప్రభువుని చూసినంత వరకు బాగానే ఉన్నాడు, నడుస్తున్నాడు నీళ్ల మీద. ప్రభువుని చూడటం మానేసి గాలిని చూసినప్పుడు భయపడుతున్నాడు. నువ్వు వెళ్ళాలనుకున్నది యేసునొద్దకు, అంతే కదండి? నువ్వు వెళ్ళాలనుకున్నది యేసునొద్దకు వెళ్ళాలనుకుంటే యేసునే చూడాలి, కానీ ఇంకెవరినో చూస్తావు ఎందుకు? అంతే కదండి? నువ్వు వెళ్ళాలనుకున్నది యేసునొద్దకు వెళ్ళేటప్పుడు యేసునే చూడు, ఇంకెవరిని చూడకు. గాలిని చూసావు, వెంటనే భయం వచ్చింది, భయంతో పాటు సందేహం వచ్చింది. వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళు ఎంత డేంజర్గా వెళ్ళంటే ఒకసారి చూద్దాం. యోధా పత్రిక రండి, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక. నీ భయంతో పాటు సందేహం మొదలవుతున్నాయి. సందేహమే పాటలు మాత్రం బాగానే పెట్టేశారు పైన రికార్డులు. సందేహమేలా సంశయం అవి మైకులో చర్చి మీద రికార్డులే, హృదయాల్లో వెలగవు అవి. ఏమండి మనుషులు. యోధా పత్రిక 12-13 వచనాలు. గాలిని చూసావు. ఆ రోజు పేతురు గారు గాలిని చూశాడు. ఈ రోజు గాలి అంటే గాలి ప్లేస్ ఎవరు వచ్చారు చూడండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు. మీ ప్రేమ విందులో దొంగ బెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాని ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లికింపబడిన చెట్లగాను. చూసారా? చెట్లగాను. 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కుని వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. ఆ రోజు అలలు సముద్రంలో పేతురు గారు వీళ్ళకి వచ్చినాయి. ఈ రోజు అలలు వీళ్ళ యొక్క మాటల వల్ల వస్తున్నాయి. చూడండి, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై. సముద్రం దగ్గర నురుగు వచ్చింది. ఏమంటే వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు చెప్పే మాటలకు నురుగు వెళ్ళగొక్కుతున్నారు. చూడండి, అవమానమునకు నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చొక్కలుగా ఉన్నారు వీళ్ళు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఎందుక భయపడుతున్నావు? ఇలాంటి వ్యాచ్కి గాఢాంధకారం భద్రము చేయబడి ఉన్నది అంటున్నాడు 16వ వచనం.
వారు తమ దురాశల చొప్పున నడుచుచు. వాళ్ళు ఎలా నడుస్తారంట? దురాశల చొప్పున నడుచుచు. ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఏమంటే లాభం లేదు, నువ్వు చర్చి కడతావా? బైబిల్ అడుగుతుంది. మరి లాభం లేని కడతారండి? లాభం లేదు నలుగురు పోగు చేసుకుంటారండి? బాగా గమనించాలి మీరు. బైబిల్లో ఒక ఫార్ములా ఉంది. ఇదిగో నేను మీకు ఉచితముగా చెప్పి తిని మీరు ఉచితముగానే బోధించుడి. బైబిల్ ఫ్రీ అని చెప్పింది, నువ్వు మాత్రం బాప్తీసానికి డబ్బులు, వివాహానికి డబ్బులు. దేవుడు అన్ని అలాగే చూడు. వారు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు అన్నది చూడండి. కొనియాడుచు అన్నది చూడండి అండి. కొనియాడుచు అని అంటే, కొనియాడతాం అంటే లాభం కోసం ఏం చేస్తారంటే, పుట్టినోట్లు ఏముందో చూడండి. బైబిల్లో చదువుకుంటే మీకు అన్ని అర్థమైపోతాయి. ధైర్యంగా భయపడాల్సిన అవసరం లేదండి బాబు. దానికి భయం ఎందుకు? లాభం కోసం నువ్వు వచ్చావు. ఏ లాభం లేకుండా ఏమిటి కొన్ని సంవత్సరాల నుంచి మలిపాడు గ్రామంలో సేవ జరుగుతూనే ఉంది. ప్రతి నెల నిర్విరామంగా జరుగుతుంది. ఏమన్నా మీ దగ్గర నుంచి ఏమన్నా లబ్ధి పొందామండి? ఏమన్నా బెక్కర్లాగా ఏమన్నా అడుక్కున్నామానండి? మీరు రక్షింపండి, దేవుళ్ళలోనికి రండి, మీ కుటుంబాలు కట్టుకోండి, మార్పు చెందండి అని అంటే అదే మీకు ఎక్కవేలాంటి. ఇక వాళ్ళు ఏం చేస్తారో చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనిచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. అన్న దగ్గర పుట్టినోట్లు ఏముందో చూడండి. లాభం కోసం మీ దగ్గరకు వస్తారట. ఎలా వస్తారు? ముఖస్తుతి చేయొచ్చు. ముఖస్తుతి అంటే ఎప్పటికప్పుడు వారం మధ్యలో మధ్య 2-3 రౌండ్లైనా మిమ్మల్ని ఎప్పటికప్పుడు విష్ చేస్తా ఉంటారు. ఎక్కడైనా ట్రాక్ తప్పుతారేమో, ఎక్కడైనా దొడ్డి మారుతారేమోనని ముఖస్తుతి ఉందా అండి? ముఖస్తుతి. ప్రైజ్ లార్డ్ అమ్మ బాగున్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా? రైట్. రేపు సంఘంలో ప్రార్థన ఉంది. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి సువార్త సభలు ఏదైనా పెడుతున్నారంటే అక్కడ వాళ్ళు పెడుతున్నారని ఆ రోజు ఉపవాస కూడికలు అని చెప్పేసి రాత్రి దర్శనంలో వచ్చిందని వేటేసేస్తాడు, ఎక్కడికి వెళ్ళకుండా. ముఖస్తుతి చేయొచ్చు. ముఖస్తుతి చేయించవలసినంత అవసరమే ఉంది. ముఖస్తుతి అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూసుకుంటా ఉంటారు, ఎప్పటికప్పుడు దారి తప్పుతున్నారేమోనని మందు వేయటానికి. ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? మీకు ఎట్ట చెప్పినా కష్టమే నాయన. మీ వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఏమండి? అవును, మా సేవకుడు మేము ఇచ్చుకుంటాం, మేము మేపుకుంటున్నాం అని అంటారు. కాదంటలా. రైట్. నీ వలన వాళ్ళకి లాభం వస్తుంది, మనుషుల వల్ల లాభం వస్తుందని చెప్పేసి చక్కగా ఉంది కదండి. రైట్. నీ వలన దేవుడికి ఏమైనా లాభం వస్తుందా నిన్ను పంపించినందుకు ఈ లోకానికి? చెప్పు, దీనికి ఆన్సర్ చెప్పు. అందరూ వింటున్నారులేండి, అందుకే క్లియర్గా నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీ వల్ల వాళ్ళకి మనుషులకు వల్ల వాళ్ళకి లాభం వస్తున్నప్పుడు మనుషులు కలిగించినటువంటి దేవునికి నీ వల్ల ఏమైనా లాభం వస్తుందా, నష్టం వస్తుందా? అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. ఏది నీ వల్ల లాభం ఏంటి? మనుషులను కొనియాడుచునంటే ముఖస్తుతి చేయొచ్చు. ముఖస్తుతి చేయొచ్చు. అమ్మా బాగున్నారమ్మా, అడుక్కునేవాడన్నా ఆలస్యంగా వస్తాడేమో కానీ నిజమంటే బాబు బైబిల్ ఆధారం ఉంది, లేకపోతే నా ఈ పాటికి మీదకి రారా? బైబిల్ అండి ధైర్యం. ఎందుకు దానికి అబద్ధంలో ఉండేవాడు భయపడతాడు కానీ ముఖస్తుతి చేయొచ్చు. సణుగు కొనివారు, సణుగువారు, వాళ్ళు సణుక్కుంటూనే ఉంటారు ఎప్పుడు. ఉందా అండి బైబిల్లో? వాక్యానికి మైకులు తగ్గించటం. సణుగువారును తమ గతిని గురించి నిందించువారునే ఉన్నారు. ఎంతసేపు ఎదుటోళ్ళు నిందిస్తూనే ఉంటారు. వారు పైగా వాళ్ళు మాట్లాడాలి ఉంటారంటే నేను మాట్లాడలేనండి బాబు, అంత మాటలు. వారు నోరు డంభమైన మాటలు పలుకుచు. డంభమైన మాటలు నాకు రావండి అలాంటి మాటలు. అప్పటి వరకు బాగానే ఉంటారు. ఏమా మరి అమ్మా, అప్పటి వరకు బాగానే మాట్లాడవచ్చుగా. ఓ దేవా, దొంగ యాక్టింగ్లు ఇవన్నీ. డంబమైన మాటలు నురుగు కక్కుకొని వారే నురుగు కక్కుతూ ఉంటారంటే ఎప్పటికప్పుడు గాలిల చేత అలల చేత నురుగు కక్కువారై. ఆ రోజు గాలికి భయపడ్డాడు పేతురు గారు, నిజంగా ఒరిజినల్ గా. ఈ రోజు
ఇలాంటి డంబములు పలుకుచ్చు, ముఖస్తుతి చేయొచ్చు. ఎందుకంటే మీకు పలకరింపబోతే బతుకులే వాళ్ళకి. మీరేమో 24 గంటలు పొలంలో కొట్టుకోవాలి, వాళ్ళు మీ మీద పడి బ్రతకాలి. ఎలా బ్రతకాలి అనకండి, దాని గురించి ఆల్రెడీ ఇదే సదస్సులు ఇదే గ్రామంలో చెప్పాను, సేవకుడు ఎలా బ్రతకాలని. డంబము పలుకువారును చూడండి, డంబము పలుకువారును పలుకును 17వ వచనం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనకు చెప్తున్నాడు, అయితే ప్రియులారా మీరు ప్రియులయ్య నాకు, అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పూర్వం చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ ఒకనాడు ఇదిగో నోవహు గారు నడి ఊరిలో ఏమండి ఓడ కడుతుంటే అందరూ వచ్చి పరిహాసం చేశారట. ఇంతమంది 27 చర్చిలు ఉన్నటువంటి ఇక్కడ బైబిల్ పాఠశాల అనేటువంటి నిజమైనటువంటి మాటలు గంటాపదంగా బోధిస్తుంటే అంత పరిహాసమైందా నీకు? ఒరిజినల్ ఇది, నువ్వు చెప్పగలవా? నువ్వు ఒరిజినల్ నీ బోధ ఒరిజినల్ అండి బాబు. ఎంత ఒరిజినల్ మాటలండి, పరలోకానికి తీసుకెళ్ళి మాటలండి బాబు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. ఎందుకంటే బతుకులు హ్యాపీగా దేవుళ్ళు ఎదుగుదామండి, మన ఆత్మను మనం రక్షించుకుందాం. పరిహాసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారని మీతో చెప్పిన మాటలు ఒకనాడు నోవహు గారి కాలంలో జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని మాటలండి బాబు, ఎన్ని మాటలు. 19వ వచనం, అట్టి వారు ప్రకృతి సంబంధులు. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళంతా ఈ ప్రకృతిలో ఎట్ట బతకాలి, మన పిల్లలు ఎట్లా బతకాలి, అయ్యో మనం ఎట్ట బతకాలి. ప్రకృతి సంబంధులు అంటే ఈ శరీర సంబంధులు, ఇక్కడ శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఆత్మ లేని వారునయ్యండి. బైబిల్ పెద్ద అక్షరాలతో ఉండేటటువంటి ఆత్మను పరిశుద్ధాత్మ అని చెప్పాను మీకు. అంటే వీళ్ళకి ఆత్మ లేదు కాబట్టి ఎప్పటికప్పుడు బెగ్గర్లాగా ఓ ఆత్మ దిగురము సోది చెప్పొద్దు. ఆత్మ దిగదు. పెంతెకోస్తు పండుగ రోజు దిగేసింది ఒరిజినల్గా. ఆ రోజు మళ్ళీ దిగటం ఏంటి? బాప్తిస్మం తీసుకున్న రోజు నువ్వు పొందావుగా, మళ్ళీ దిగటం ఏంటి? విశ్వాసులు అమాయకులైతే సేవకులు చెలరేగుతారట, అంతే కదండి. బాప్తిస్మం తీసుకునే రోజు ఆత్మ నీలోకి వచ్చేస్తుంది. అంటే మళ్ళీగా పైనుంచి దిగటం, అరవటం, కేకలు వేయటం. సంఘము సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. సంఘము నేర్చుకునేటట్టుగా ఉండాలి. ఏంటి అల్లరి జరుగుతుంది సంఘాల్లో? పైగా నురుగులు వెళ్ళగొక్కుతూ సందేహపడుతూ రెండో రోగం భయంకరంగా ఉంది చూడండి. ఒకటి భయం, రెండోది సందేహం. అక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి వెళ్ళలేవు, నీ ఆత్మ నువ్వు రక్షించుకోలేవు. ప్రియులారా జాగ్రత్త అమ్మా, జాగ్రత్త ప్రియులారా. ఏమండి? ఆత్మ లేని వారు భేదములు కలుగు చేస్తున్నారు. అమ్మ అక్కడికి వెళ్ళొద్దమ్మా, భేదాలు పెడతా ఉంటారు, గొడవలు పెడతా ఉంటారు. మన సంఘమే పరలోకానికి వెళ్ళి చెప్పాడండి దేవుడు. భేదములు కలుగు చేస్తున్నారు. 20లో చెప్తాడు చూడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మును మీరు కట్టుకోండి. ఎవరు కట్టడు వచ్చి చూడండి, ఎంత బాగుందో చూడండి. మిమ్మును మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. జాగ్రత్త. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఎవరు రక్షించడు? అందరూ మనుషులను కొనియాడుచు లాభము నిమిత్తం ఆలయాలు కట్టేస్తూ ఉంటారు. మల్లెపాడు మొత్తానికి ఒక చర్చ సరిపోదండి. లాభాలు రావు కదా, మరి పంచుకోవాలి కదా. మరి రీసెంట్గా హైదరాబాద్ సైబాబాద్లో ఒక లోదరాని మినిస్టర్ వాళ్ళు మన క్రిస్మస్కి వచ్చినటువంటి కానుకలు పంచుకోలేక జైలుకి వెళ్ళిపోయారండి బాబు, కోర్టుకి ఎక్కారు. సిగ్గు అనిపించట్లేదండి, బాధ అనిపించట్లేదు నీ మాటలు ఏంటంటే క్రైస్తవులు ఇలా అయిపోయారు అంటున్నారు. లాభంలో నిమిత్తం మనుషులు కొనియాడచ్చు. ముఖస్తు చేసుకుంటారండి, వస్తున్నారా?
నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆలోచించాలి. మనము కూడా నువ్వు వెళ్ళాలనుకున్న యేసునొద్దకు, ఏమండి, యేసునొద్దకు వెళ్ళాలనుకుంటే యేసునే చూడు తప్ప ఇంకెవరిని చూడదు. ఎవరిని నమ్మొద్దు కూడా. వెంటనే భయం వచ్చేసింది, భయంతో పాటు సందేహం వచ్చేసింది. చూడండి, ఇప్పుడు అనుమానాలు రైజ్ చేస్తామంటారు, ఏదో అట్లా చెప్తూ ఉంటారు. బైబిల్ ఏమని ఇన్ని ఆధారాలు ఏమన్నా అబద్ధాలా? బైబిల్లోని ఆధారాలు అబద్ధాలంటే ఒక మాటను తీసేయటానికి వీల్లేదు, ఒక మాటను కలపడానికి వీల్లేదు. మరి ఇలా కలిపిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు శాపగ్రస్తులు అవుతానని బైబిల్ ఉంది. మరి ఇవన్నీ మాటలే దాసేయమంటారా? నేను శాపానికి గురించి కావాలి, నేను శాపానికి గురించి కావాలి. మనం కూడా యేసును చూసాము, యేసునంతకు వెళుతున్నాము. అలాంటి సమయంలో గాలి లాంటి ఎన్నో భయపెట్టే సమస్యలు చుట్టుముట్టొచ్చేమో, పెనుగాలి లాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చేమో. అయినా కూడా నువ్వేమి సమస్యలు ఎదురవుతాయండి. ఎప్పుడు సాఫీగా ఎప్పుడు సాగదు జీవితం అనేది. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఏ సంవత్సరం వచ్చుద్ది, ఒక రోజు ఏ వ్యక్తికైనా రావాలి. వచ్చినప్పుడు ఉంటుందండి. అప్పుడు వచ్చింది నిజమైన ధైర్యం. అన్ని పక్కన పెట్టండి, వెళ్ళిపోండి అండి, మేము వేస్తూ మాట్లాడుకోవాలి. ఏ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం వస్తున్నప్పుడు, అది సుఖంగా ఉన్నప్పుడు ధైర్యాలు ఎందుకు రావట్లేదండి? ఏమండి, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా యేసును పక్కన పెట్టి మీ సమస్యలు ముందు పెట్టుకుంటారేంటి? యేసును పక్కన పెట్టి మీ సమస్యలు ముందు పెట్టకూడదు. ఏం చేయాలి? యేసును ముందు పెట్టి మీ సమస్యల్లో లాస్ట్లో పెట్టాలి, లేకపోతే నువ్వు మునిగిపోతావు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నువ్వు చూడాల్సింది ఎవరు తెలుసు? ముగింపు మాటలకు వెళ్ళిపోతాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. సందేహాలు మొదలవుతున్నాయి, అనుమానాలు మొదలవుతున్నాయి. చూసారండి, భయం అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటే సెకండ్ స్టేజ్ ఏంటి? సందేహం. వెళ్ళాలా వద్దా, ఏమన్నా అంటారేమో, ఎందుకంటే పెంచి పోషిస్తుంది వీళ్ళే. బైబిల్ చెప్పింది మీ వల్ల వాళ్ళు పోషింపబడుతున్నారు. భయం ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు. ఎవరి మీద కోపం కాదు ప్రియమైన దేవుని వరాల. బైబిల్లో ఉన్నది నేను చెప్పాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నాది. చెప్పాను కదా ఇందాక, రోగికి రోగం ఉందని డాక్టర్ చెప్పబోవటం ఎంత నేరమో, ఒక విశ్వాసికి, ఒక సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పబోవటం కూడా అంతేనే. అందుకే ఆ రోజు పిలాతు యేసుప్రభుల వారిని సిలువెక్కించడానికి, ఆ బందిపోటుని అర్పించడానికి, ఈ పాపము నా మీదను నా పిల్లల మీదను రాకుండానట్లు చేతులు కడుక్కున్నాను ఉంటుంది. చూసారండి, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. నీ విశ్వాసంలో యేసు వైపు చూస్తున్నావా, ఇంకెవరి వైపు చూస్తున్నావా? నీ విశ్వాసం అనే నావు కరెక్ట్ గా సవ్యంగా జరగాలి అంటే నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? యేసు వైపు, దేవుని వైపు తప్ప ఏ వ్యక్తి వైపు, ఏ సమస్య వైపు చూసేవా మునిగిపోతావు, లోకంలో కలిసిపోతావు. నిన్ను లేపేటి నాదుడు కూడా ఉన్నాడు. చాలా మంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలుసా అండి మీకు? చాలా మంది మనకంటే ముందు ప్రయాణమైనటువంటి వాళ్ళు, దేవునిలో కొనసాగుతానని మాటించి మన కళ్ళ ముందే లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మన ముందే ఆలయంలోనికి వచ్చి అసలు పక్షులు ఆలకిస్తేనైనా పాటలు పాడేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పాటలు పాడుతున్నారు. అమ్మో ఎంత ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నటువంటి వాళ్ళు లోకంలో కలిసిపోయి భూగర్భంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యేసు వైపు చూస్తూ అడుగులేస్తే ఆయనే నిన్ను కాపాడతాడు. బాగా గమనించాలి ఈ పాయింట్లు. యేసు వైపు చూస్తూ అడుగులేసినంత వరకు ఆయనే కాపాడతాడు. అల్ప విశ్వాసులైతే సందేహపడుతూ ఉంటారు. విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము ఎప్పుడైనా సందేహపడ్డాడండి? బైబిల్లో ఎప్పుడైనా సందేహపడ్డాడు? ముగింపు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైనా అబ్రహాం గారు సందేహపడ్డారని మీరు బాగా గమనించాలి. పిల్లల్ని ఇస్తానని చెప్పే టయానికి ఆయనకి 75 సంవత్సరాలు. పిల్లల్ని ఇస్తానని చెప్పే టయానికి అబ్రహాం గారికి ఎంత వయసు? 75 సంవత్సరాలు. 99 సంవత్సరాలు వచ్చినా ఒక్క నలుసు లేదు. ఏ రోజు అనుమానం పడలేదే, ఏ రోజు సందేహపడలేదే, ఎవరిని ఎంక్వైరీ చేయలేదే. 75, 99 అలాగే దేవుల్లో కొనసాగుతూనే ఉన్నాడు. 99వ ఏట దేవదూతలు వచ్చి ఆశీర్వదించి 100లోకి వచ్చిన తర్వాత అప్పుడు నలుసు మొదలైందండి శారంకి. ఇస్సాకు అప్పుడు మొదలయ్యాడు. అయినా సందేహపడలేదు. చూసారండి,
ఏమైనా కూడా శారమన్నా కూడా గదిలోకి పోయి నవ్వుకుందేమో, కానీ ఈ ముసలి రూపాన్ని చూసి నాకు ఈ టైంలో పిల్లలు నవ్వుకుందంట. కానీ అబ్రహాం గారు ఎక్కడ కూడా అతి విశ్వాసం అంటే. ఎంతో మంది ప్రాణాలు లేచిపోయి జర్నీలో అబ్రహాం గారి నాన్న చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, సహోదరుడు చనిపోయాడు, ఏం భయపడలేదు, ప్రయాణం ఏం ఆపలేదు. మనం ఒక జలుబు వస్తేనే ఆగిపోతాం, ఈరోజు పార్కింగ్ ఉందండి రాలేదు, ప్రాణం ఇంకా బాగోలేదుగా. నిజమండి, అవన్నీ ఎందుకు చెప్తూనే ఉంటానంటే కష్టమైనా కూడా దేవుళ్ళు నిలబడండి ప్రియమైన దేవుని వారలారా. అలాంటి శ్రమలు వచ్చినా, తుఫాను లాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు పట్టుకోవాల్సింది ఎవరిని? యేసుని గుర్తుపెట్టుకోండి. యేసే మనకు రక్ష, యేసే మనకు దిక్కు, యేసే మనకు సర్వస్వం. ఎవరు సర్వస్వం లేరు. రేపు ఈ యేసే రేపు పరలోకానికి తీసుకువెళ్ళేది. మనుషులు చూడొద్దు. అది ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఏ పరిస్థితి వచ్చినా కూడా. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 100వ సంవత్సరం వచ్చినా కూడా కంగారు పడలేదంట. ఏమిటి 75కి 100కి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. అంతకుముందు 75, తర్వాత 25, మొత్తం 100 సంవత్సరాలు దేవుళ్ళలోనే ఉన్నాడు అబ్రహాం గారు. వాళ్ళ ఫ్యామిలీ అనిజనుల ఫ్యామిలీ, విగ్రహాలు అమ్ముకునేటటువంటి ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఆ బొమ్మలు అమ్మేటప్పుడే వాళ్ళ నాన్న కొసినేస్తూ ఉండేవాడట. నాన్న నువ్వు బొమ్మలు అమ్ముతున్నావు కానీ ఈ బొమ్మలు సరైన పద్ధతి కాదు నీ భక్త అన్నాడు వాళ్ళ నాన్న తెరోహుని. మరి మనం ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, 4:18. అబ్రహాం గారి గురించి, అబ్రహాం గారు, ఎందుకంటే మనకు విశ్వాసాలకు తండ్రి అయినటువంటి ఆయన అబ్రహాం గారు కాబట్టి అబ్రహాం గారి గురించి కూడా 4 మాటలు వినాలి మనం. 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఆయనకు అసలు నిరీక్షణకు ఆధారమే లేదు. అసలు అప్పటికి ఇంకే బైబిల్ లేదు. మోషే గారు వచ్చిన తర్వాత ఆదికాండం రాయబడింది. అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మనకు అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ దేవుని నమ్మట్లేదు, ఇంకా మనిషి భయపడుతున్నావు. నువ్వు అబ్రహాం గారికి తండ్రి ఏమంటే అబ్రహాం గారు నీకు విశ్వాసులు తండ్రి అవుతాడు, నీకు దెయ్యం తండ్రి అవుతుంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది. బైబిల్ ఎంత నీట్గా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 4:18, 4:18. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, మనకు ఆధారాలు ఉన్నాయి, 66 పుస్తకాల ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చదవాలి కానీ అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. 19వ వచనం, 19వ వచనం, 19వ వచనం బాగా గమనించాలి. మనమైతే ఏమిటి సంతానము లేని టైంలో 25 సంవత్సరాలు ఎక్కడ ఏమిటి వీక్ అవ్వలేదంట. చూడండి, మనమైతే ఎట్లా ఉంటామండి? రాత్రి అడిగితే తెల్లవారుజాముల కల్లా ఇచ్చేసేయాలి. మనం రాత్రి అడిగామనుకో, రాత్రి అడిగి పడుకుంటాం నిద్రలో, తెల్లవారుజాములు లేచేసరికి అది మనం పొందుకుని ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుంది? ఇక అనుమానం మొదలవుద్ది. లేదులే మనం మార్చాలి, దేవుడు మార్చాలి. ఏది రాత్రి ప్రార్థన చేసి పడుకుని తెల్లవారికే ఇవ్వాలి నీకు. మరి అబ్రహాం గారికి 100 years, 75 to 100, 25 సంవత్సరాలు. మరి నువ్వు ఒక రాత్రి వెయిట్ చేయలేకపోతున్నావు. నేను అడిగింగానే ఇచ్చేసేయాలి నీకు. నేను నిజమా కదండి? మనుషులు ఎలా ఉన్నారో చూసారండి. అంటే లేదండి, అన్ని అనుమానాలు మొదలవుతాయి. ఈరోజు అన్ని అనుమానాలే. మనం సరైన దేవుడు, ఇంకొక దేవుడు మార్చేద్దామని. ఇక్కడ కాదు కానీ, గొడవలు కాదు కానీ, ఈసారి మనం మద్రాసు వెళ్దాం, అక్కడ బాగుంటుందంట. అన్ని అనుమానాలే కదా. ఈసారి ఎట్లా కాదు కానీ బెంగళూరు వెళ్ళిపోదాం, ఆడ చర్చ. ఇట్లా కాదు కానీ మెదక్కి వెళ్దాం, మనకి లాభం లేదు కానీ. అది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చ అంటే అక్కడికి వెళ్ళినా ఏమైనా జరుగుద్దేమో అని అనుమానాలే మనకన్నీ. అబ్రహాం గారికి 25 years, 75కి వచ్చి చెప్పాడు 25 సంవత్సరాలు. ఏ అనుమానం పైదానికి ఏ ఆధారం లేదంట. మనకు అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని అనుమానాలే. అనుమానం ఏంటంటే అనుమానం పెరిగిపోవటం. అన్ని అనుమానాలు పెరిగిపోతాయి. 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. అందుకే మీకు ఈ టైటిల్ ఇచ్చాను, విశ్వాసంలో బలహీనుడువా బలవంతుడువా. అబ్రహాం గారు బలవంతుడు, మనం బలహీనంగానే కనపడుతున్నాం. బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడేయండి.
అంటే సుమారుగా 100 సంవత్సరాల వయసు గలవాడేయండి. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించెను గాని 100 సంవత్సరాలు వచ్చి ఇక క్లోజ్ అవుతుంది 100 క్లోజ్ అవుతుంది అన్నప్పటికీ కూడా శారా గర్భాన్ని చూస్తే మృతతుల్యం అయిపోయింది. శరీరాలు చూస్తే 100 సంవత్సరాలు ముసలు ఎలా ఉంటారండి? ఈ శరీరం అంతా ఒక చోటకు వచ్చేస్తుంది కదండి. ఇవన్నీ ఈ చెవి ఇక్కడ దాకా వేలాడుతూ ఉంటుంది, ఈ చేతులు ఇక్కడ దాకా వేలాడుతూ ఉంటాయి. 100 సంవత్సరాలు వెళ్ళి ఎలాగుంటాయి? ఎండాకాలంలో నెర్రిచ్చినట్లు ఇచ్చేసి ఉంటుంది బాడీ, శరీరం అంతా, స్కిన్ అంతా. అప్పుడు ఏ క్రీములు రాయటానికి కూడా కుదరదు. అలాంటి టైం వచ్చిందంటే శారమ్మను చూస్తుంటే, అబ్రహామును చూసుకున్నాడంటే శారమ్మను చూస్తుంటే, అయినా కూడా ఏమి సందేహమే లేదంట 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గురించి ఈ పదం అంటారు సందేహింపక ఎవరిని చూడలేదు. దేవుణ్ణి చూశాడు, అబ్రహాం చూసుకుంటున్నాడు. దేవుడు అబ్రహాం. మనమైతే దేవుణ్ణి చూసినంత వరకు నువ్వు బాగానే ఉంటావు, మనుషులు చూసావంటే అయిపోయినట్టే. అబ్రహాం గారు ఎవరిని చూడలేదు, ఇప్పుడు మనుషులను చూడలేదు. అందుకే స్టాండర్డ్ గా ఉన్నాడు. ఈ 6 నేల మీద ఎంతమంది అయితే దేవుని కోసం బ్రతుకుతున్నారో వీళ్ళందరికీ విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఇంకెంతకాలం ఉండే భయం? నువ్వు భయపడుతూ ఉన్నావు, నీ పిల్లలు కూడా భయపడతారు. పిల్లలకి భయాన్ని నేర్పేసావా? భయాన్ని నేర్పి నూరు పోసి పోతావేంది నువ్వు ఈ లోకాన్ని? పిల్లలకు ధైర్యం, దేవుడు అంటే ధైర్యం, వాక్యం అంటే ధైర్యం, సృష్టికర్త అంటే ధైర్యాన్ని నూర్పి నేర్పించు. అబ్రహాం గారు ధైర్యించుడు. రోగం వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులైనా, ఎంతో కుటుంబంలో ఇద్దరు మరణించినా కూడా ఏంటండి ఆ ధైర్యం ఏంటండి? సందేహించలేదు. నన్ను దేవుడు పిలిచాడు వెళ్ళిపోతాను అంతే. ఆయన ఇస్తాడు. ఇసుక రేణువులంత సంతానాన్ని నేను ఇస్తాను. అబ్రహాం ఒకసారి బయటికి రా, నక్షత్రాలను ఒకసారి లెక్క పెట్టు. నేను నా వల్ల ఎక్కడ అవుతాయి ఎన్ని నక్షత్రాలు? శ్రీజీవి నీ వల్ల కాదు కదా, అయితే అంతమంది సంతానం నీకు ఇస్తానన్నాడు. అది కాన్ఫిడెంట్ అంటే, అది నమ్మకం అంటే, అది బలమైన విశ్వాసం అంటే. మనం ఇంకెంతకాలం పిరికి వాళ్ళగా ఉంటాం ప్రియమైన దేవుని వార్లారా? సందేహింపక అన్నాడు. ఆనాడు పేతురు గారు సందేహపడ్డాడు కనుకనే సముద్రంలో మునిగిపోయే పరిస్థితి. నిజం కదండి? సందేహాలు వద్దండి బాబు, సందేహం అనవసరంగా వద్దు. అల్ప విశ్వాసి అల్ప విశ్వాసి అంటున్నాడు. అందరిని గురించి అల్ప విశ్వాసులతో అన్నాడు. అల్ప విశ్వాసి అన్నాడు కదండి ఆ రోజు. ఇప్పుడు మనతో అంటున్నాడు అల్ప విశ్వాసులారా. ఎందుకు సందేహాలు? నన్ను చూసినంత వరకు మీరు బాగానే ఉంటారు. క్రైస్తవులు ఉన్నటువంటి జాడ్యం ఏంటంటే, పేరుకు క్రైస్తవులే కానీ క్రైస్తవులు క్రీస్తుని చూడరు. చూసారు, ఆచారాలను ముందు పెట్టుకుంటారు, అయ్యగారులు ముందు పెట్టుకుంటారు. ఆచారాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళు, ఈ అయ్యగారు కూడా తీసుకెళ్ళారు. నిజం కదా? నేనేవాడినండి బాబు, నేనే మట్టి వేసుకుని పడుకుంటా ఒకరోజు. అంతే కదండి, ఏ మనిషి అయినా మట్టి వేసుకుని పడుకోవటమే. ఎక్కువ మాట్లాడితే ఈరోజు బెడ్షీట్ వేసి పడుకున్నాం, రేపు మట్టి అనే బెడ్షీట్ వేసి పడుకుంటాం అంతే. మన బెడ్షీట్ మట్టి బెడ్షీట్ అని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడికి భయపడు, వాక్యానికి భయపడు. కనుక చెప్తున్నాడు. ఏమండి, ఇలా పేతురు గారిని బాగా గమనించాలి. పేతురు గారు పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉంటున్నప్పుడు, ఇదిగో నువ్వు నిజంగా నేను దేవుని కుమారుడివే అని నువ్వు చెప్పినందుకు తాళపు చెవులు ఇచ్చాడండి బాబు పేతురు గారికి. ఇచ్చాడు లేదండి? ఇదిగో తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను అని కిందకు వచ్చేసిన తర్వాత, ఇదిగో పరలోకానికి వెళ్ళటానికి మరి ప్రభువుల వారు మన అందరిని రక్షణలోకి తీసుకురావడం కోసం సిలువు కట్టడానికి వెళుతుంటే పేతురు గారు చేయబట్టుకుని ఆపుతాడు అక్కడ. ప్రభువా, నీకు ఇలాంటిది ఎన్నడూను జరగకూడదని అన్నప్పుడు, అప్పుడు ఇమీడియట్ గా అన్నటువంటి మాట అంటే తెలుసా అండి? ఏమంటే తెలుసా? సాతానా నా వెనుకకు పొమ్ము అని అంటాడు. చూసారు, ముందు తాళపు చెవులు ఇచ్చాడు, తర్వాత ఏమో తిడుతున్నాడు. అంటే అంత డైరెక్ట్ గా నా గురించి ఏమన్నాడు అన్నటువంటి సందర్భంలో ఏమండి, ఒకసారి మెచ్చుకున్నాడు, ఇంకోసారేమో తిడుతున్నాడు. అంటే డైరెక్ట్ గా ముఖం మీద నిజంగా ప్రభువుల వారు తిడుతున్నప్పుడు పేతురు గారు ఎక్కడ ఫీల్ అయినట్టుగా బైబిల్లో లేదు. అంటే విశ్వాసం అన్నవాడు ఫీల్ అవ్వడు, అవిశ్వాసే ఫీల్ అయిపోతాడు బయటకు వెళ్ళిపోతాడు, ఫీల్ అయిపోతాడు వెళ్ళిపోతాడు. విశ్వాసం అయితే
అదే విషయమైనా కూడా ఫీల్ అవ్వడు. తర్వాత చదువుకోండి మీరు, మత్తయి 16 ఉంటుంది ఈ సందర్భం. విశ్వాసి ఫీల్ అవ్వడు, అవిశ్వాసి ఫీల్ అయిపోతాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసి ఏమిటి అందరిలో అన్నాడు. ఆ రోజు పేతురు గారిని అందరిలో అన్నాడు, సాతానా వెనక్కి పొమ్మని. అందరిలో అన్నా కూడా సైలెంట్ గానే ఉన్నాడు తప్ప వైలెంట్ గా మారలేదు. సందేహాలు చాలా డేంజర్ ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. వాక్యం తక్కువ చూసి లోకం ఎక్కువ చూసేటటువంటి వాడు జీవితం సందేహాల్లోనే ముడిగిపోతాయి. వాక్యం ఎక్కువ చూడాలి, లోకం వైపే చూడకూడదు. అప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉంటాడు. బలమైన విశ్వాసి సందేహపడతాడు, బలహీనమైన విశ్వాసి సందేహపడతాడు, భయపడతాడు. బలమైన విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, ఏ సమస్యనైనా ఎదుర్కొంటాడు. ఆ శక్తి దేవుడే ఇస్తాడు. రిపోర్ట్ ఎలా వచ్చేస్తుందో చూసారండి. మన రిపోర్ట్ ఈ సంవత్సరం ఎండింగ్ రిపోర్ట్ ఎలా ఉందో, మరి మన విశ్వాస జీవితం ఎలా ఉందో చెక్ చేసుకోమంటున్నాడు. అందుకే చివరిగా 21వ వచనం ఏం చెప్పాడు చూడండి. సందేహింపక అబ్రహాం గారు దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని. ఆహా, ఏ నమ్మకం అంటే బాబు, ఏ విశ్వాసం అంటే బాబు. ఆయన వాగ్దానం చేశాడు, ఇసుకురైన వాళ్ళంత సంతానాన్ని నేను ఇస్తానని నాతో వాగ్దానం చేశాడు, నాతో ప్రామిస్ చేశాడు. కాబట్టి దేవుడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అబ్రహాం గారు బలమైన విశ్వాసి, ఆయన తండ్రి అయిపోయాడు. మరి మనము అందుకే నీవు బలమైన విశ్వాసివా, బలహీనమైన విశ్వాసివా? బలమైన విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, యేసును తప్ప ఇంకెవరిని చూడడు, పట్టించుకోడు. అదే బలహీనమైనటువంటి విశ్వాసి యేసును తప్ప అన్ని చూస్తాడు. అందుకే బలహీన పడిపోతూ ఉంటాడు. ధైర్యంగా నిలబడలేడు. వ్యక్తులను చూస్తాడు, సమస్యలను చూసుకుంటాడు, సమస్యలు ముందు పెడతాడు. యేసును ముందు పెట్టుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసి బలహీనుడువా, బలమైనటువంటి వాడివా? మీ విశ్వాసమును మీరే పరీక్షించుకోండి. బలమైన విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, బలహీనమైనటువంటి విశ్వాసి భయపడుతూ ఉంటాడు. వాడిని అల్ప విశ్వాసం చెప్పింది బైబిల్. ఎందుకు నువ్వు అల్ప విశ్వాసిగా భర్తకు భయపడాలి కానీ, అంతే కదండి, కట్టుకున్న భర్తకు భయపడాలి కానీ పక్కింటోడు భర్తకు భయపడితే ఎలా ఉంటుంది? నేను అన్న కొంచెం అన్నాను ఫీల్ అవ్వదు. తాళి కట్టిన భర్తకు భయపడాలి, పక్కింటోడు భర్తకు భయపడుతూ ఉంటే, కంగారు పడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? మరి సంఘానికి తాళి కట్టింది ఎవరు? ఇప్పుడు వివాహం జరిగింది, యేసు ప్రభుల వారికి సంఘాన్ని వధువుతో పోల్చాడు. ప్రభులు వారిని వరుడు అన్నాడు. ఈ వరుడు సంఘానికి తాళి కట్టినప్పుడు ఎవరికి భయపడాలి? యేసు ప్రభువుకు భయపడాలి. యేసు ప్రభు ఇప్పుడు లైవ్ లో లేడు, మనకి భౌతికంగా లేడు. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. అంటే నువ్వు వాక్యానికి భయపడుతున్నావు అంటే యేసుకు భయపడినట్టు, నీ భర్తకు భయపడినట్టు. వాక్యానికి భయపడుకోకుండా వాక్యం దగ్గరికి వెళ్ళేటటువంటి వారిని, వాక్యం దగ్గరికి వెళ్ళటానికి అడ్డుపడుతున్నటువంటి వారికి భయపడుతున్నాం అనుకో, ఇంతకు తాళి నీకు కట్టింది యేసా ఇంకెవరన్నా? అది నేనెందుకు చెప్పాలి? ఇంత పచ్చిగా మీకు ఎవరు చెప్పరు అనుకుంటా, మీరు అర్థం చేసుకోవాలి. డాష్ ఎంత బాధాకరమైనటువంటి విషయం. మనల్ని పెంచేది, పోషించేది, మనల్ని రక్షించేది, మన కుటుంబాన్ని ఇంతగా పెంచి పోషిస్తుంది. నువ్వు పాపలోకంలో పడిపోతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో యేసు రక్తము నిన్ను రక్షించింది వచ్చి. అందుకే ఒకనాడు యోబు గారు చెప్పాడు, ప్రసంగిలో చెప్తాడు, మానవ కోటికి ఇదే విధి నాయనా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి ఇదియే విధి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనో, మిమ్మల్ని ఏదో గాయపరచాలనే కాదు, కానీ మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు ఇలాంటి సదస్సుల ద్వారా చెక్ చేసుకుంటే మీరు, మీ కుటుంబం, మీ భర్త, మీ బిడ్డలు, మీ భార్య, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు
అందరినీ రక్షించేది యేసే. నిలబడితే కనుక ఆలోచించండి, బలమైన విశ్వాసవా, బలహీనమైనటువంటి విశ్వాసవా? బలమైన విశ్వాస ధైర్యంగా ఉంటాడు. దేన్నైనా, అది ఏ సమస్యనైనా, అది వెలుగానేది ఎలాంటి సమస్యలు కావచ్చు, ఎవరినైనా ఎదుర్కొంటాడు. బలహీనమైనటువంటి విశ్వాసి ప్రతి చిన్నదానికి, ప్రతి వ్యక్తికి భయపెడుతూ ఉంటాడు. ఆలోచించండి, ఇలాంటి సిచ్యువేషన్లోనే యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు. బలవంతులు పట్టుకు వెళ్తాడు, కానీ బలహీనులను తీసుకువెళ్ళి నరకంలో హావుతో అయ్యేటట్టు చేస్తాడు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే 2025 కొత్త సంవత్సరంలో బతుకుంటే కలుద్దాం, వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. నిర్విరామంగా ప్రతి నెల మీకు ఒక మంచి సదస్సు జరుగుతుంది. చక్కగా నేర్చుకుని దేవుని కోసం బ్రతకండి. ఉన్నతంగా మీరు మీ కుటుంబాలు దేవుణ్ణి మహింపరిచేటటువంటి కుటుంబంగా మీ అందరి కుటుంబాలు ఉండాలని ఆశిస్తూ ఈ మంచి మాటలు దేవుడు మన యొక్క హృదయాలు పదిలిపరుచుకోవాలని ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని కాళ్ళదనుకోకండి. ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద అపోహలు లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అది ఒక క్రైస్తవుడి బాధ్యత, సేవకుడి బాధ్యత, విశ్వాసిగా నువ్వు కూడా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత. కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఇంత మంచి మాటలు మాకు అందించారు తండ్రి. మీరు మా వెనువెంట ఉండి తండ్రి, ఒకనాడు శిష్యులు వెనువెంట ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఈరోజు మా బ్రతుకులకు, మా యొక్క కుటుంబాలకు, మా యొక్క సహోదరులకు, మా గ్రామాన్ని ప్రేమించారు. ఇన్ని మంచి మాటలు ప్రతి నెల నిజంగా ఈ గ్రామాన్ని ప్రేమించారు కనుకనే నిజంగా తండ్రి మాకు ఈ మాటలు అందుతున్నాయి తండ్రి. మాకు శత్రువులు ఉన్నటువంటి వారిని దీవించండి తండ్రి. ఇక్కడ తరలించినటువంటి ప్రతి బిడ్డల కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎంతమంది అయితే దూర ప్రాంతం నుండి నాయన వింటున్నట్టు ప్రతి బిడ్డ వారి కుటుంబాన్ని ఈ క్షణమే, ఈ నిమిషంలోనే ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా నాయన తలలు వంచి మీ మాటలను ప్రతి క్షణం ధ్యానిస్తూ ఇంత సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి బిడ్డను మీ పాదసాన్ని తీసుకొస్తున్నాం తండ్రి. బిడ్డలు మంచి మాటలు విని వెళుతున్నారు తండ్రి. నిశ్చితమైతే 2025 మరొక మా న్యూ ఇయర్లో నైనా మళ్ళీ మేమందరం మీ చిత్తమైతే మంచి ఆయుష ఆరోగ్యాలు నైనా ఇచ్చి మమ్మల్ని క్షేమంగా భద్రపరిస్తే, మీ వాక్కుల ముందు ఏ బిడ్డలైతే తలలో వచ్చారు ఆ బిడ్డలందరూ మళ్ళీ మేమందరము కూడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు మమ్మల్ని వాక్యంతో పెంచి భద్రపరిచి పోషింపచేయమని, తలొచ్చిన బిడ్డలు ప్రయాణమే మళ్ళీ తిరిగి వెళుచుండగా మీ సన్నిధి కాంతులు బిడ్డలందరితో వెళ్ళిలాగిన కృపద ఇచ్చేయండి. వాక్య సంబంధమైనటువంటి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో బిడ్డలను పెంచి పోషింపచేయమని, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. మీ పని నిమిత్తమునైనా కష్టపడుతున్నటువంటి ప్రతి బిడ్డలను, ఎంతమందినైనా ధైర్యంగా మీ మాటలను వినటానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు ఎంత మంచి ధైర్యాన్ని ఇచ్చింది మీరేనా. ఈ ధైర్యాన్ని అంతవరకు కాపాడుకోవటానికి తలొంచినటువంటి బిడ్డలందరినీ సదస్సులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి మనసును, మంచి ఆలోచన మా పట్ల కొనసాగించిన విధానాన్ని బట్టి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి. ఇంత మంచి మాటలను సహకారిగా ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబంలో ప్రతి పరిస్థితిని మీరు చక్కబరచడం తండ్రి. ఇలాంటి మాటలను అందించడంలో వెనుకాడక ధైర్యం కలిగి, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఎన్నో ఇలాంటి సాహస కార్యక్రమాలు చేస్తూ సదస్సులను నిర్విరామంగా నెరవేరుస్తూ ఏ విషయంలో కూడా ఎలాంటి లోటు లేకుండా వచ్చేటటువంటి బిడ్డలందరికీ అందించడంలో నేను అన్నిటిలోనూ ముందు నిలబడేటటువంటి ఈ కుటుంబాన్ని మీ మాటల కోసం మేము సహాయపడతాము, దోహదపడతాము, నిలబడతామని ధైర్యంగా వచ్చి నేర్చుకున్నటువంటి బిడ్డలందరినీ నేను మరి చిన్న బిడ్డలను కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మీ ప్రియ కుమారుని ముందు పెట్టుకుని బ్రతికేటటువంటి ప్రతి పరిస్థితిని విశ్వాసంలో అబ్రహాము గారికి ఉన్నంత గొప్ప బలమైన విశ్వాసాన్ని ఇంకెక్కువగా పెంచి పోషింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం మనకును లోకం ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్.